హలో వివర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీపీ, మీరు చూస్తున్నారు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో, మరో టీటీఎస్ గురించి మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో రూపంలో. కోర్స్ ఇప్పటిదాకా మనం టీటీఎస్ చాలా చూస్తున్నాం, చాలా వాడుతున్నాం మనం మొబైల్లో. ఈరోజు మరో టీటీఎస్. ఈ పేరు అందరికీ పాతదే, కానీ టీటీఎస్ మాత్రం కొత్తది, డెవలపర్ కొత్త వాళ్ళు. ఈస్పీక్ టీటీఎస్ అనగానే మనం ఇంతకుముందు రెడ్సాక్ సొల్యూషన్స్ వాళ్ళది మరొకది చూసాం. ఈస్పీక్, ఇది కూడా ఈస్పీక్ టీటీఎస్. ఇంక్లూజివ్ ల్యాబ్స్ అని టీటీఎస్, ఇది వాళ్ళ డెవలపర్. చాలా బాగుంది. నేను గత కొన్ని రోజులుగా వాడుతున్నాను. మరింత ఆలస్యం చేయకుండా లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. హాయ్ వివర్, మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈస్పీక్ టీటీఎస్ ఇది ఎవరైతే 2 లాంగ్వేజెస్ మాకు చాలు అనుకుంటారో చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 లాంగ్వేజెస్ చాలు మాకు అనుకుంటే చాలా బాగా పడుతుంది. ప్రస్తుతానికి ఇది ప్లేస్టోర్లో ఫ్రీ. ఇప్పటిదాకా దీనికి ప్రైస్ చెప్పట్లేదు, బేటా వర్షన్ ఉంటుంది, ఫ్రీ యాప్. ఇది రిలీజ్ అయింది 20th January 2026. లాస్ట్ అప్డేట్ 16th May వచ్చింది, కానీ 20th January అంటే జస్ట్ 6 months కూడా 6 months అయింది అనవచ్చు. 6 months కంప్లీషన్లో ఈ యాప్ ఉంది. నేను గత కొన్ని రోజులుగా వాడుతున్నాను, చాలా బాగా ఉందని చెప్పాను కదా. ఈ స్పీక్ వాడాలి అనుకునే వాళ్ళకి, లేదా మాకు పర్చేజ్ చేయలేము యాప్స్, ఫ్రీ టీటీఎస్తోనే 2 లాంగ్వేజెస్ని ఇంగ్లీషు తెలుగు చదివించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అఫ్కోర్స్ గూగుల్ టీటీఎస్ కూడా ఇంగ్లీష్ పెట్టుకుంటే, గూగుల్ టీటీఎస్ని యాక్టివేట్ చేసుకుంటే ఇంగ్లీష్ కింద తెలుగు చదువుతుంది, హిందీ కూడా చదువుతుంది, అన్ని లాంగ్వేజ్ చదువుతుంది. బట్ క్లారిటీ ఉండదు. తెలుగుని ఇంగ్లీష్ లాగా చదువుతుంది, ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగే చదువుతుంది. కానీ మనం తెలుగు చదువుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతుంది. దానికి ఇది సొల్యూషన్గా నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వాడుతున్నాను కాబట్టి. ఈస్పీక్ టీటీఎస్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో దొరుకుతుంది. లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. వీడియో చివరి దాకా చూడండి, సింపుల్గా ఉంటుంది. మన విన్యాస్ టీటీఎస్ ఎలా చూసామో విన్యాస్ టీటీఎస్ లాగానే ఉంటుంది, దానికంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను, రైట్ స్వైప్ చేస్తాను. ఇక్కడ అడుగుతుంది సెట్ డిఫాల్ట్. ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు లేటర్ చేయండి. డెవలపర్ డిస్క్రిప్షన్లోనే మనకి ఇచ్చింది ఏంటంటే, యాప్ ఇన్స్టాల్ చేయగానే మీరు డిఫాల్ట్ ఇంజన్గా పెట్టొద్దు, ఎందుకంటే యాప్ లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఆ టైంలో మీకు ఈ స్పీక్ స్టాప్ అవ్వచ్చు, ఇది వర్క్ అవ్వలేదని భయపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెట్టింగ్స్ చేసుకోండి. సెట్టింగ్స్ చేసిన తర్వాత వాయిస్ టెస్ట్ చేసుకోండి. టెస్ట్లో బాగా వర్క్ అయిందంటే మీరు అప్పుడు డిఫాల్ట్ ఇంజన్గా పెట్టండి. అందుకని మనం లేటర్ అని ప్రెస్ చేసాం. మరి ఇంటర్ఫేస్ ఎలా ఉంది? రైట్ సైడ్ కొన్ని ప్రాప్స్ లాగా వస్తాయి, 2. ఇదొక బటన్. ఇందులో ఎక్స్పాండ్ అయితే చాలా ఆప్షన్స్ వస్తాయి. కన్ఫిగర్ లైక్ లాంగ్వేజెస్, స్పీడ్, పిచ్, వాయిసెస్ అలానే రైట్ సైడ్. ఇక్కడ నుంచి టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్ని డిఫాల్ట్గా ఓపెన్ చేయొచ్చు. టెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. యాప్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు, ప్రైవసీ పాలసీ వాళ్ళతో చూడొచ్చు. డెవలపర్కి మనం ఈమెయిల్ పెట్టి ఫీడ్బ్యాక్ చెప్పొచ్చు, మనం సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇలా ఇది మనకు కావాల్సింది. మనం ఫస్ట్ కన్ఫిగర్ చేసుకోవాలంటే ఇది కావాలి. డబుల్ ట్యాప్, సెట్టింగ్స్ ఓపెన్ అయినాయి. రైట్ సైడ్ System language settings.
లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఉంది Settings. ఫస్ట్. Language settings. On. System languages on. Using System- device language. Double tap to turn off and set a manual language. Okay. Switch. ఇక్కడ సిస్టమ్ లాంగ్వేజ్ ఆన్ అని ఉంది. ఇది ఆన్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది సిస్టమ్ లాంగ్వేజ్ని వాడుకోకుండా సిస్టమ్ లాంగ్వేజ్ కాకుండా ఇండియన్ లాంగ్వేజ్, సిస్టమ్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే మనం యూఎస్ఏ లాంగ్వేజ్ వాడడము, లేదా సిస్టమ్ లాంగ్వేజ్ యూఎస్ఏ ఉంటే ఇండియన్ లాంగ్వేజ్ వాడడము జరుగుతూ ఉంటుంది చాలామంది దగ్గర. నేనైతే అలా వాడతాను. సిస్టమ్ లాంగ్వేజ్ ఇండియన్ ఉన్నా నేనైతే యూఎస్ లాంగ్వేజ్ని ప్రతి టీచర్స్లోనూ ఉండేలాగా పెట్టుకుంటాను. అలాంటి వాళ్ళకి ఇది ఆన్ చేసుకోండి అంటుంది. ఒకవేళ ఆన్ అవుతుందంటే Language set on. System languages on. Off. నేను సిస్టమ్ లాంగ్వేజ్నే ఇంగ్లీష్ లాంగ్వేజ్గా పెట్టుకుంటాను అనుకుంటే ఆఫ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఆఫ్ చేశాను. ఓకే, రైట్ స్వైప్ చేస్తాము. ఇది Language set off. System languages off. Currently using custom language. Double tap to turn on system language. Switch. కరెంట్లీ యూజింగ్ కస్టమ్ లాంగ్వేజ్. నేను ఏదైతే సెట్ చేసుకుంటా అవే వాడుకోవాలనుకుంటున్నాను. నాకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, నాకు ఇష్టం వచ్చిన వాయిసెస్ని కావాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని ఆఫ్లోనే పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. రైట్ స్వైప్. Language selection. Current language is English open parent America closed parent. Idi- Double tap to change. Button. ఒక్క లాంగ్వేజ్, రెండు లాంగ్వేజ్, మనం రెండు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది ఫస్ట్ లాంగ్వేజ్ అనుకున్నాం. ఈడ మనము ఇంగ్లీషు పెట్టుకోవచ్చు లేదా తెలుగు కూడా పెట్టుకోవచ్చు. మనం తెలుగే ఇప్పుడు రెండు లాంగ్వేజ్లే వాడదాం, ఇంగ్లీష్ తెలుగు. ఇక్కడ ఇంగ్లీషు పెట్టుకోవచ్చు, తెలుగునే పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. అయితే రెండోసారి సెలెక్ట్ చేసుకున్నప్పుడు రైట్ సబ్ చెప్తాం. Voice variant selection. Is Current there a voices selection? secondary language open parent optional closed parent. సెకండరీ లాంగ్వేజ్ ఆప్షనల్. ఆప్షనల్ అన్నారు కానీ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, లేకపోతే ఇబ్బంది పడతాం. ఎందుకని ఇబ్బంది పడతాం చెప్తా. On. Enable secondary language switch. If turned on, the app will switch to this language when it detects specific text open parent like Tamil closed parent. Double tap to toggle. Currently on. Switch. ఇది మీకు రెండో లాంగ్వేజ్ కూడా కావాలి, రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా కావాలి లేదా హిందీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోకపోతే అది చదవదు. ఎందుకు చదవదో మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం తర్వాత, సెట్ చేసిన తర్వాత. Secondary language open parent optional closed parent. ఈ సెకండ్ లాంగ్వేజ్ On. Optional. Select secondary language. Currently Telugu. Telugu. Double tap to change. Button. నేను కరెంట్లీ తెలుగు పెట్టుకున్నాను. ఇది ఆఫ్ చేస్తే ఆ తెలుగు వర్క్ చేయదు. ఎలా వర్క్ చేస్తారో చూద్దాం. కానీ ఇట్లా ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే On. Secondary language. Voice language selection. Current language is English open parent America closed parent. ఇక్కడ Double tap to change. ఇక్కడ Button. ఇంగ్లీష్ పెట్టి ఎక్కడైతే సెకండరీ లాంగ్వేజ్ ఉందో అక్కడ తెలుగు పెట్టిన, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, ఈ ఇంగ్లీష్ ప్లేస్లో తెలుగు పెట్టి రీజనల్ లాంగ్వేజ్ పెట్టి సెకండరీ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని పెట్టుకున్నాము అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, మనకు తెలుగు పెట్టుకున్నామో ఆ వాయిస్ వర్క్ చేస్తుంది ప్రైమరీ లాంగ్వేజ్గా. ఏదైతే సెకండరీ లాంగ్వేజ్ పెట్టుకున్నామో అది సెకండరీ లాంగ్వేజ్గా పనిచేస్తుంది. ప్రైమరీ లాంగ్వేజ్కి సెకండరీ లాంగ్వేజ్కి తేడా ఏంటి అది తెలియాలంటే ఇంకొక 2 minutes మీరు వెయిట్ చేయాలి. ఓకే, Voice variant language selection. Current language is English open parent America closed parent. ఓకే, Double tap ఇంగ్లీషే to ఉంది. change. Button. నేను చేంజ్ చేయను, ఇంగ్లీషే ఉంది. దీన్ని చేంజ్ చేస్తే దీంట్లో ఏమేమి వస్తాయి, Select language. లాంగ్వేజెస్ అన్నీ వస్తాయి. అన్ని లాంగ్వేజెస్ ఆల్ఫాబెటికల్లో అన్నీ వస్తాయి. Not checked. English open parent America New York City. Checked. English open parent America closed parent. Radio button. ఇట్లా అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. నేను ఇంగ్లీష్ అమెరికానే పెట్టుకుంటాను, Settings. అనుకుంటాను కదా, అది రైట్. Voice variant selection. Current voice is default. Double tap to change. Button. కరెంట్ వాయిస్ డిఫాల్ట్, దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. Select voice variant. Not checked. Adam. Checked. Zag. Radio button. ఇది డిఫాల్ట్, జాక్ అనేది Select డిఫాల్ట్. voice variant. Checked. Zag. ఇట్లా Radio button. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో Not checked. Adam. Radio. Adam. Not checked. Alex. అలెక్స్, Not checked. Alicia. Alicia. Radio. Not checked. Andrea. Radio Andrea. button. ఇవే వాయిసెస్, ఇవే వాయిసెస్ మనకు ఏ లాంగ్వేజ్ అని వస్తుంది. తెలుగులో తెలుగు వాయిసెస్ రావు, కానీ ఆ వాయిసెస్ ఆ లాంగ్వేజ్లో చదువుతుంది, అంటే లాంగ్వేజ్ని చదువుతాయి. ఏ దగ్గర 100, మోర్ దెన్ 100, అంటే ఏ నుండి డబ్ల్యూ వరకు ఉన్నాయి. ఇవన్నీ ఆల్ఫాబెట్లో ఉంటాయి. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వినొచ్చు ఆ వాయిస్ని. ఆ వాయిస్ని సెలెక్ట్ చేసుకుని ఆ వాయిస్ వస్తుంది. నేను ఇప్పుడు డిఫాల్ట్ ఇంజిన్గా పెట్టలేదు కాబట్టి అది ఆ వాయిస్ లేదు. ఓకే, తర్వాత నేను ఇక్కడ ఏం Not సెలెక్ట్ checked. చేశాను, Not checked. Not checked. Mic. Radio button. ఇట్లా ఆల్ఫాబెట్లో ఉంటాయి. Not checked. Robus of 6. Not checked. Not checked. Robus of 7. Radio button. Not checked. Victor. Radio. చూడ ఇట్లా Not అన్నీ checked. ఉంటాయి. Not checked.
Sandro. Rating. Not checked. Shelby. Not checked. Steph. Not checked. Step 2. Not checked. Step 3. Not checked. Now 1, 2, Storm. 3 main. Radio button. Not checked. Travis. Not checked. Storm. Radio button. Not checked. Travis. Not checked. Tweaky. Radio. Not checked. Travis. Not checked. Storm. Radio ఇలా button. ఇలా అన్నీ ఉంటాయి మనకు. Select voice variant. Not checked. Robus of date. Not checked. నేను Not డిఫాల్ట్ checked. ఉంచాను. Alex. Not checked. Checked. Zach. Radio button. జాక్ అంది దీన్ని పెడదాం. Settings. Secondary voice variant selection. Current voices Zach. Zach. Secondary language open parent up on. Enable secondary language switch. ఇది ఆన్ చేసుకుందాం. Select secondary language. Currently Telugu. తెలుగు ఉంది. Select secondary మనకి language. ఏది కావాలంటే అది లాంగ్వేజ్ లో Not సెలెక్ట్ checked. చేసుకోవచ్చు. Thai. Rate Thai. checked. Not checked. Tamil. Tamil. Rate. Not checked. Checked. Telugu. ఇది కూడా అంతే ఆల్ఫాబెట్ లో ఉంటుంది. Settings. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. Select secondary voice. Currently default. Double tap off. Custom. Select secondary voice. Currently default. డిఫాల్ట్. Select secondary ఇది voice. మనకి ఏం చేసుకుందాం. Not checked. Adam. Radio button. యాడమ్. Not checked. Alex. Not Alexa. not checked. Not checked. Female. Not checked. Female 2. Radio ఫీమేల్ button. 1 ఫీమేల్ 2 ఇట్లా ఆల్ఫాబెట్ లో ఉంటాయి. నేను ఒకసారి Not checked. Male 3. Radio. Not మెయిల్ checked. 3 Not checked. Not checked. Victor. Radio. ఇవన్నీ కూడా మనకు Not checked. Storm. ఈ స్పీక్ Radio button. లో అలాగే ఎన్విడియా వాడతారు కదా వాళ్ళ దగ్గర Not ఉంటాయి. checked. Step 3. Radio. Not checked. Tweaky. Radio button. Not checked. Travis. Radio. ఇది సెలెక్ట్ చేస్తాను. Settings. ట్రావెల్స్ సెలెక్ట్ చేశాను. Off. Select secondary voice. Currently Travis. Double tap. Travis. Off. Custom speed is on. Current speed is 50. Double tap to 50% turn on ఉంది. system speed. ఇది ఆఫ్ లో Switch. పెట్టుకున్నాను అలాగే ఉంటుంది. Speed: 50. 50 42%. Speed adjustment. Current speed is 50. 47%. ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. 42%. Off. Custom pitch is on. Current Pitch కూడా pitch: అంతే. 50. 50 ఉంది. 50%. Off. Custom 50%. 45%. ఇట్లా తగ్గించుకోవచ్చు. 50%. Off. Custom volume is on. Volume. Current volume is 100. Volume: 100%. Volume Sync bar తో adjustment. up and Current down volume చేసి is మనం inflection: 50. ఇన్ఫ్లెక్షన్ కూడా అంతే. 50%. Punctuation level. Currently none. Double tap to change. Button. పంక్చువేషన్ చదవాలా వద్దా లెవెల్. Number mode: dip punctuation. None. Select punctuation left. None. All. Sum. Collapse. Draw. Collapse. Sum. All. None. Select none. All. Sum. సమ్ పెడదాం. ఓకే. Settings. నెక్స్ట్ Number mode: digits. Reads ఇది every digit చాలా separately. చాలా Useful for ఇంపార్టెంట్. codes. ఇక్కడ ఏంటంటే Example: మనకు 123 is read as 1, 2, 3. Double tap to change. ఇక్కడ Button. 123 లేదా 1234 ఉంది. దాన్ని చాలా టీటీఎస్లు ఎలా చదువుతాయి 1234 అలా లేదా ట్రిపుల్లో చదువుతాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి. ఫోన్ నెంబర్ మిలియన్ ట్రిలియన్ అంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనం Threshold: all. Number mode: digits. Reads every digit number reading mode. ఏమేమి ఉన్నాయి. డిఫాల్ట్. Digits open parent. Pairs open. Digit default. డిఫాల్ట్ Digits open parent 1, 2, 3 close parent. డిజిట్స్ 1 2 3 అని చదవాలన్నా Pairs open parent 12, 34 close parent. ప్యాడ్స్లో 2 డిజిట్స్ 12 34 అట్లా 1234 ఉన్నప్పుడు Triplets open parent 123, 456 close parent. 1 2 3 4 5 6 123 456 అట్లా చదువుతుంది. అది వద్దు. Digits and pairs open parent 1, 2, 3, 4 close parent. చూడండి డిజిట్స్ పేర్స్ కలిపి Digits and triplets open parent 1, 2, 3, 4, 5, 6 close parent. అట్లా Collapse. 3 నెంబర్లు Button. ఒకసారి 2 Windows నెంబర్లు Samsung ఒకసారి capture. చదవాలా. Digits ఏం triplets వద్దు pairs. ఏం కావాలంటే Digits open దాన్ని default. Digits open. డిజిట్స్ ఒక Settings. డిజిట్ ఒకసారి చదవాలి. ఇది ఒక మంచి ఆప్షన్ ఉంది ఇందులో. Threshold: always. The selected number mode. Threshold: always. The selected number mode applies to all numbers, big or small. Button. చిన్న నంబర్లున్నా పెద్ద నంబర్లున్నా ఇదే అప్లై అవుతుంది. డిజిట్స్ అయితే డిజిట్స్, ట్రిపుల్స్ అయితే ట్రిపుల్స్, డబుల్ అయితే డబులింగ్ నంబర్స్ అలా. కాబట్టి దీన్ని ఫోన్ నంబర్స్, పిన్ కోడ్స్ ఇవన్నీ కూడా మనకు నీట్గా చదువుకోవచ్చు. Read images is on. Images will be read aloud. Double tap to turn off. ఇప్పుడు ఆఫ్ చేయాలనుకుంటే రీడ్ ఇమేజెస్ చదవద్దు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. Test voice. Plays a sample audio with current settings. Button. టెక్స్ట్ వాయిస్ చదవం. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వస్తుంది. ఏ వాయిస్ వస్తుందో చూద్దాం. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5.
1 2 3 4 5 Reset settings. Reset settings. పక్కనే Button. రీసెట్ చేసుకోవచ్చు. Test voice. 1 2 3 4 5. ఓకే, ఒకసారి ఇంగ్లీష్ 50. వాయిస్ Voice variant చేంజ్ selection. చేద్దాం. Current voices Zach. Double tap touch. Language selection. Voice variant selection. Current language selection. Current language is English open. Voice variant select. Select voice variant. జాక్ని Not checked. మారుద్దాం. Not checked. Not checked. Not checked. Environment. Not checked. Not checked. Storm. Radio button. ఇది పెడదాం. Settings. Secondary voice variant selection. Current voices storm. స్టార్ 50%. Pitch colon. వాయిస్ టెస్ట్ Reset చేద్దాం settings. ఒకసారి. Test voice. 1 2 3 4 5. చూసారా ఇలా. సరే, ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దాం, Button. అలా బయటకు వచ్చేద్దాం, One UI home. సెట్టింగ్స్కి వెళ్దాం. Talkback menu. అంతే, Text dash the dash సెట్టింగ్స్ చేయడం speech. చాలా ఈజీ. రీసెట్ చేయాలంటే రీసెట్స్ కోసం మళ్ళీ డిఫాల్ట్స్ వస్తాయి. Text dash the dash speech. ఓకే, అక్కడ నుంచే పోవచ్చు. నేను బయటకు వచ్చి వెళ్ళాను. Text dash language. Sets the language. Preferred engine. Preferred engine. Preferred engine Preferred ఏమో engine. చూద్దాం. Not selected. Radio దగ్గర button. ఏమైనా చూద్దాం. Not selected. Radio button. Samsung text dash. Samsung Preferred ఉంది. engine. Not selected. Not selected. Radio button. Speech recognition and synthesis from Google. ఇది డిఫాల్ట్ ఉంది. Not selected. Radio button. SBX TTS. Speak. Not selected. Radio button. Voiceify TTS iTech dash freedom. Selected. Radio button. Phineas TTS. Not selected. Radio button. Auto TTS. Not selected. Radio button. ETI dash eloquence TTS. Collapse. ఎన్ని Button. టీటీఎస్లు Not ఉన్నాయి. selected. Radio button. SBX TTS. Didn't Window select preferred that. engine. Attention. రైట్ సైడ్. Cancel. Okay. But okay. ఓకే, Using eSpeak TTS. Preferred engine. Text to speech. 1 UI home. బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఒక App ఈనాడు screen. యాప్ More ఓపెన్ చేద్దాం. options. ePay. eSpeak TTS. ETI files. ETI eSpeak TTI. ఈనాడు ఓపెన్ చేశాను. తెలుగు చూద్దాం. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. పవన్ కళ్యాణ్. భారత్ విశ్వసనీయ మిత్రదేశం. అమెరికా సెనేటర్ మిథిలా పాల్కర్. నటన చూస్తే సూపర్. ఓకే, ఇది ఉంది కదా, ఒకసారి హెడ్డింగ్ ఓపెన్ చేద్దాం. ఇంగ్లీషు రెండు కలిపితే చదివితే ఎలా ఉంటుందో చూద్దాం. Yahoo logo. Image. చూసారా, ఈనాడు ఇంగ్లీష్ వచ్చింది. మిథిలా పాల్కర్. నటన చూస్తే సూపర్. ఇది వెబ్ వ్యూ. Detected. Image. Yes. Person. Clothing. Face. Hair. Mouth. Description accuracy. Low dot text. No beans. Apple card. So 3% 5. 1 syndication. CT3. అక్కడ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ని మొత్తం చదివేస్తుంది ఇంగ్లీష్ వాయిస్. మిథిలా పాల్కర్. నటన ఇంటర్నెట్ బేస్. నువ్వు సూపర్ అబ్బా అని తెలుగు ప్రేక్షకులకు అనిపించుకోవడానికి మచ్ చేస్తుంది మిథిలా పాల్కర్. మిథిల పాల్కర్. సందీప్ కిషన్ తో కలిసి మరాఠీ భామ సూపర్ సుబ్బు. Super Subbu. వెబ్ సిరీస్ లో నటించింది. ఈమె గురించి ఇలా Home. నీట్గా చదువుతుంది. Home screen page 1 of 1. Default page 1 UI home. వాయిసెస్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది యాక్టివేట్ చేసుకోండి. నేను డిఫాల్ట్గా ఇంజన్ చెక్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్ వాయిసెస్నే పెట్టుకున్నాను. చాలా బాగా. ఇంగ్లీష్కి మాత్రం స్ట్రాంగ్ ఏదైతే ఇప్పుడు పెట్టామో దాన్నే పెట్టుకొని చాలా బాగా వర్క్ చేస్తుంది. ట్రావిస్క్ అనేది తెలుగు పెట్టుకున్నా, సరిగ్గా చదవలేదు కానీ మెయిల్స్లో మెయిల్ 1 2 3 4 5 ఆ మెయిల్లో కానీ లేదా ఇంకా ఏదో యాడమ్ కానీ నాకు బాగా వర్క్ చేస్తున్నాయి. నేను జస్ట్ వేరియేషన్ చూపించాను. మీకు కావాలంటే ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా Current temp. చేసుకోవచ్చు. eSpeak TTS. ఓకే, అదే ఈనాడుని ఇప్పుడు చదువుతాం. ఓపెన్ Games. eSpeak. Settings. Reset settings. Button. సెట్టింగ్ వచ్చింది కదా. Volume 1. 0. 5th. Setting. Language off. Language selection. Voice variant select. Secondary on. Enable secondary language switch. Select secondary language. Currently Telugu. Double tap to change. Button. On. Off. తెలుగుని ఆఫ్ చేశాను. Secondary language optional. Off. And select secondary language. Currently Telugu. Double tap to change. Button disabled. ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత Button. Window navigation bar. ఇది ఆప్షనల్ అని చెప్పాడు. రీజనల్ లాంగ్వేజ్కి ఇది ఆప్షనల్ అనుకుంటే మాత్రం పొరపాటు చేసినట్టే. ఒకసారి Home. మళ్ళీ 1 UI home. Apps. Files. Contacts. Asinet. Yahoo. ఓకే, Yahoo. అదే హెడ్డింగ్ మళ్ళీ చూద్దాం. Okay. Button. And 01. Published.
Telugu E Telugu A Telugu Ga Telugu A Telugu Ga Telugu E Telugu Ba Telugu A Telugu La Telugu E Telugu Ma Home button. Window navigation bar. ఏమర్థమైంది? తెలుగు అనేది తప్ప ఏమర్థం కాల, ఏం చదువుతుందో తెలియదు. ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఆప్షనల్ కనుక ఆప్షన్లో మనం ఆప్షనల్ లాంగ్వేజ్ అనుకొని మనం సెలెక్ట్ చేసుకోకపోతే ఇలా ఉంటుంది. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, నేను మొదట్లో చెప్పినట్లు ఒకే లాంగ్వేజ్ ఒకే టీటీఎస్ ఇంజన్ని మనం గూగుల్ కానీ ఏదన్నా 2 లాంగ్వేజ్ చదువుతుంది అని పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఈస్పీక్లో కూడా ఇంతకుముందు మనం ఒకే ఇంజన్ ఈస్పీక్ ఇంజన్ డిఫాల్ట్ ఇంజన్గా పెట్టుకుని అన్ని లాంగ్వేజ్ చదువుకునేవాళ్ళం. అప్పుడు తెలుగులో కొంతమందికి ఇలా చదువుతుంది. ఎన్విడియా యూస్ చేసినప్పుడు సిస్టంలో తెలుగులో యూస్ చేసినప్పుడు తెలుగుగా అట్లా చదువుతుంది కదా. అది ప్రాబ్లం లేకుండా ఇక్కడ సెకండరీ లాంగ్వేజ్గా కూడా ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే, మీకు ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా చదువుతుంది అనమాట. సో ఈ ట్యుటోరియల్ ఈ స్పీక్ ఇంజన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ ట్యుటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ చేయండి. ఎవరైతే ఫ్రీగా వాడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.